ఫలానా శేషరావు ఉన్నోడు లేనోడంటే లోకుగా చూస్తుంటాడు. ఇది లోకోక్తి. అమెరికాకి జ్వరం వచ్చినా ప్రపంచ దేశాలకి జ్వరం వచ్చినట్టే, అమెరికాకి దగ్గు వస్తే ప్రపంచ దేశాలకి దగ్గు వచ్చినట్టే. సో అమెరికాలో జరిగే ఏ పరిణామం అయినా సరే అనేక దేశాల మీద ప్రభావం చూపుతుంది. ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశం మీద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకే ఒక మాట అన్నాడు, దాని దెబ్బతోటి 8 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి భారతదేశానికి సంబంధించినటువంటి సంపద. 8 లక్షల కోట్ల రూపాయలు ఒకే ఒక మాటకి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 500% దిగుమతి సుంకాలను విధిస్తున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అంతే. ఇంకా అక్కడ హౌస్లో పాస్ కూడా కాల, ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో 8 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది సంపద. ఎక్కడ? స్టాక్ మార్కెట్లో. అది ఎప్పుడు ఆవిరైపోతుందో, మళ్ళీ ఎప్పుడు అంతే మొత్తం వస్తుందో ఎవరికి సామాన్యులకు అంతుపట్టదు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇంకా చట్టరూపంలోకి రాలేదు, ఇంప్లిమెంట్ కాలేదు. దౌత్యపరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ 8 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది భారత్కు సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లో. మరి అమెరికా ఎంత పవర్ఫుల్. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ ఆట ఆడినా కానీ సరిపోతుంది. అందుకే పెద్దలు చెప్తారు, ఎంటుకలు ఉన్నమ్మా ఏ కుప్పు అయినా పెట్టుకోవచ్చు అని చెప్పి. అంటే అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా సరిపోతుంది, సరిపెట్టుకుంటున్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు డైరెక్ట్గా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కౌంటర్ ఇవ్వట్లేదు. ఒక చైనా, రష్యా తప్ప మిగతా కంట్రీస్ అన్నీ సైలెంట్గా ఉండిపోతున్నాయి. కారణం ఏంది? ఏమైనా అంటే మళ్ళా ఎఫెక్ట్ ఉంటుందేమో అనేటువంటి ఒక భయం. 140 కోట్ల మందికి పైగా జనం ఉన్నటువంటి భారతదేశం, ఈ దేశాన్ని ఓ పెద్ద మార్కెట్గా అమెరికా చూస్తుంది. భారత్ లేకపోతే అమెరికా ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు తక్కువగా ఉంటారు. అమెరికా భారతదేశం యొక్క వాణిజ్యాన్ని చూసుకుంటే మనం వాణిజ్య లోట్లో లేము, వాణిజ్య లాభంలో ఉన్నాము. అయినప్పటికీ కూడా అమెరికాని చూసి మనం ఒక రకంగా భయపడుతున్నట్టు కనిపిస్తుంది అంతర్జాతీయ సమాజానికి. అసలు అమెరికాతో తెగదెంపులు చేసుకుంటూ వచ్చే నష్టం ఏంటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా కట్ చేసుకోకపోయినప్పటికీ కూడా 500% దిగుమతి సుంకాలు వేసినందువల్ల వచ్చేటువంటి నష్టం భారతదేశానికి ఏమీ లేదు అనేది. ఎందుకంటే వాణిజ్య లాభంలోనే భారతదేశం ఉంది. అమెరికా భారతదేశానికి జరుగుతున్నటువంటి వాణిజ్యం పెద్దగా నష్టం చేకూర్చేదేం కాదు. అయినప్పటికీ కూడా భారతదేశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, కార్నర్ చేయాలి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంది కాబట్టి, 4వ ఆర్థిక వ్యవస్థగా ఉంది కాబట్టి, అది రాబోయే రోజుల్లో 2వ 3వ స్థానానికి వస్తుంది కాబట్టి రానివ్వకూడదు. ఇది ట్రంప్ యొక్క ప్లాన్. ఒకవేళ భారతదేశం కనుక అభివృద్ధి చెందితే పక్కలో బల్లెం అవుతుందేమో, ఇలాంటి సందేహాలు ట్రంప్కు ఉండాలి. లేదంటే భారతదేశం గురించి, నరేంద్ర మోడీ గారి గురించి అనేక సందర్భాలు అనేక రకాలుగా మాట్లాడారు ఆయన. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత అనేక సందర్భాలు నేనే ఆపా, నేనే భయపించా, నేను ట్యాక్సెస్ వేస్తానని చెప్పాను, అందుకే యుద్ధాన్ని ఆపారు భారతదేశం, ఇలా మాట్లాడారు ఆయన. చైనా, రష్యా కూడా భయపడింది అని చెప్పి అంటూనే అమెరికా గౌరవించే దేశాల్లో చైనా, రష్యా కూడా ఉన్నాయని చెప్పి మళ్ళీ సర్దుకున్నాడు. కానీ ఇండియా విషయంలో అలా సర్దుకోవట్లేదు ట్రంప్. ఇండియాని ఆయన ఒక మార్కెట్గా చూస్తున్నారు. ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఇండియా ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పగూలిపోతుంది అనేటువంటి ఒక భ్రమంలో ఆయన ఉన్నారు అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. కానీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అనేది చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అంతర్జాతీయంగా ఉండేటువంటి ఆర్థికవేత్తలు కూడా భారతదేశాన్ని కాదనుకుంటే అమెరికాకే నష్టం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇంతకీ 500% దిగుమతి సుంకాలు వేస్తానని చెప్పి ఎందుకన్నారు? రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేయండి అంటారు. రష్యా, బ్రెజిల్, చైనా వీటి మీద సుంకాలు వేస్తున్నామని చెప్పారు. కారణం ఏంటి? డాలరేతర వాణిజ్యం చెయ్యొద్దు అని చెప్పి ఆయన చెప్తున్నారు. బ్రిక్స్ అనేది వద్దని చెప్తున్నారు. బ్రిక్స్ నుంచి అందరూ బయటకు రండి, బ్రిక్స్లో ఉంటే బ్రిక్స్ దేశాల మీద నేను ఆంక్షలు పెడతానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన. అంటే ఆయన డాలర్ కూలిపోతుంది, ఆయన డాలర్కి అంతర్జాతీయంగా
ప్రాధాన్యత తగ్గుతుంది అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు. అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ కారణంగా ఏమైంది అనేది చూద్దాం. మార్కెట్లో ఇది 7.69 లక్షల కోట్లు తారెత్తిచ్చిన అమెరికా 500% సుంకాల బిల్లు. ఏమైంది? 3 రోజులుగా నష్టపోతున్న మన సూచీలు 4వ రోజు మరింత ఇరుపెక్కాయి. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు ఆపకపోతే భారత ఉత్పత్తులపైన 500% సుంకాలు విధించే బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలపడమే ఇందుకు కారణం. ఫలితంగా మార్కెట్లపై బేర్ పట్టు బీసింది. సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 1% నష్టపోయాయి. 1%కి ఇంత నష్టం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు, విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలు ఆజ్యం పోసాయి. లోహ, చమురు, గ్యాస్, కమోడిటీ కంపెనీల షేర్లకు తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కెట్ విలువ 7 పైసలు తగ్గి 89.94 వద్ద ముగిసింది. బ్రెండ్ ముడి చమురు 2.55% పెరిగి $61.49 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా మినహా మిగతావన్నీ నష్టాల్లోనే ముగిశాయి. సో ఆసియా మార్కెట్లన్నీ, భారతదేశమే కాదు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయని చెప్పి చెప్తున్నారు. ఆద్యంతము నష్టాల్లోనే. బిఎస్సి సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే 84,778 పాయింట్ల వద్ద నష్టాల్లో ఆరంభమైంది. నష్టాలు క్రమంగా పెరిగి ఒక దశలో సూచి 84,110 పాయింట్లకు తాకింది. చివరకు 780 పాయింట్ల నష్టంతో 84,180 వద్ద ముగిసింది. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది. నిఫ్టీ కీలక 26 స్థాయి దిగువకు వచ్చింది. ఈ సూచి 263.9 పాయింట్లు కోల్పోయి 25,876.8 వద్ద ఉంది. సో ఇది ఇవన్నీ లాభాల్లో ఏమేమి ఉన్నాయి, నష్టాలు ఏమి ఉన్నాయి అనేది చెప్తున్నారు. రిలయన్స్ షేర్కు 4 రోజులు 8% నష్టం. ఎందుకంటే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు ఆయిల్ రిలయన్స్, అందుకని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్కు గురువారం నష్టాలు కొనసాగింది. బిఎస్సిలో ఈ సంస్థ షేరు 2.25% నష్టపోయి 1470 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇప్పుడు మనకి పబ్లిక్ రంగ సంస్థలు, మనకి భారత్ పెట్రోలియం కానీ, లేదా ఇండియన్ ఆయిల్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ ఇవి ఉన్నాయి. ఈ కంపెనీలు ఏవి కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకొని రిఫైన్ చేయట్లేదు. ఓన్లీ రిలయన్సే ఇంపోర్ట్ చేసుకొని రిఫైన్ చేసి ఆ ఉత్పత్తులు యూరోప్ కంట్రీస్కి కూడా ఎగుమతి చేస్తున్నాయి. కాబట్టి దానికి నష్టం జరిగింది, 8% నష్టపోయింది. ఇక భారీ యంత్ర పరికరాల షేర్లు కూడా డీలా. భారీ యంత్ర పరికరాలు, చైనా కంపెనీలపై ఉన్న ఆంక్షలను ఆర్థిక శాఖ ఎత్తివేసే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో బెల్ సహా భారీ యంత్ర పరికరాల రంగం షేర్లు డీలా పడ్డాయి. చైనా సంస్థల నుంచి పోటీ ఎదురవుతుందనే ఆందోళన ఇందుకు కారణం. సో భారతదేశం చైనా మీద ఆంక్షలు ఎత్తేస్తుందనేది ఆ కారణం చేత కొన్ని యంత్ర పరికరాలకు సంబంధించినటువంటివి తగ్గాయి. ఇక ఎగుమతి ఆధారిత కంపెనీల షేర్లకు సుంకాల సేవ. అమెరికా 500% సుంకాల హెచ్చరికలతో ఎగుమతి ఆధారిత కంపెనీల షేర్లకు అమ్మకాలు ఒత్తిడి ఎక్కువైంది. గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ షేరు ఇలా ఎగుమతి ఎవరైతే చేస్తారో వాళ్ళని నష్టపోయింది. మార్కెట్ విలువ 9 లక్షల కోట్లు నష్టపోయిందని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకే ఒక మాట అంటే 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మళ్ళా భారతదేశంతో మేము సఖ్యత కూర్చుకున్నాం, వాణిజ్య ఒప్పందాలు సరిచేసుకున్నాం అని చెప్పగానే మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి అగ్రరాజ్యానికి సంబంధించిన ట్రంప్ యొక్క పవర్ ఒక మాట కొన్ని లక్షల కోట్లు. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.